కాపులకు సంబంధించిన రిజర్వేషను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టడం, దానికి సంబంధించి ఒక బీసీ కమిషన్ వేయటం, ఆ బీసీ కమిషన్ని వీలైనంత తొందరలో రిపోర్ట్ ఇవ్వని అడగటం కూడా జరిగింది. అది కూడా అంతకుముందు కాపు నాయకులు వచ్చి వీలైనంత తొందరలో తెప్పించమంటే అది ఒక 8 నెలల్లో వీలైనంత వరకు ఇవ్వని అడగటం జరిగింది. దానికి 12 months దాటింది. అయితే ఆ బీసీ కమిషను రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరగటం, డేటా కలెక్ట్ చేయడం అయింది. వాళ్ళు డేటాను అనలైజ్ చేస్తున్నారు. అది అవ్వగానే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇవ్వగానే అసెంబ్లీలో పెట్టి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది, పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల. అలా జరగకుండా ఏదో ఒక జీవో ఇస్తే ఆ జీవో కోర్టుకు పోతే కొట్టేస్తారు. చాలా సిస్టమేటిక్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎందుకంటే కాపులని బీసీలో చేర్చాలనే దానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో దానికి 100% కట్టుబడి ఉన్నారు.